హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారనుకుంటున్నాను. మరి ఈరోజు మనం విశాఖపట్నంలో మరి ఫిషింగ్ హార్బర్కి వెళ్తున్నామండి. మరి వెళ్లే ముందు మరి ఉదయాన్నే టీ తాగదామని అనుకున్నాను, టీ తాగేసి వెళ్దాం అనుకున్నాను. కానీ అంతకన్నా మంచి ఫుడ్ మరి మార్నింగే మనకి విశాఖపట్నంలో బీచ్ రోడ్లోని వడా పార్క్ దగ్గరలో రాగి జావా అంటే రాగి మాల్ట్, రాగి జావా అంబలి అంటారు ఇక్కడ, అది అమ్ముతున్నారు. మంచిది, మంచి బాగా చేసి అమ్ముతున్నారు. మజ్జిగ అల్లం అన్ని వేసి ఆ రాగి జావ అమ్ముతున్నారు. అది తాగితే హెల్త్ చాలా మంచిది కదా అని చెప్పి మరి రాగి జావ తాగి మరి మళ్ళీ ఫిషింగ్ హార్బర్ కి మళ్ళీ బయలుదేరాను. వెళ్ళేటప్పుడు మనం చూస్తే ఎక్కడ చూసినా విశాఖపట్నం దేనికి ఫేమస్ అంటే బాగా మరి బీచెస్ చాలా ఫేమస్ అండి. చూడండి, ఇది ఆర్కే బీచ్ అంటారు అనమాట. ఈ ఆర్కే బీచ్ దగ్గర నుంచి మనం వెళ్తుంటే నోవాటల్ హోటల్ కనిపిస్తుంది. మరి తర్వాత ఇది చూడండి, ఫిషింగ్ హార్బర్కి వచ్చాం అనమాట. ఇది జస్ట్ పోర్ట్ కి ఆనుకునే ఉంటుంది ఈ హార్బర్, ఈ ఫిషింగ్ హార్బర్. చూడండి, మార్కెట్ చేపల మార్కెట్ అంటే ఎలా ఉంటుంది, ఇంతకన్నా రద్దీగా ఉంటుంది. నేను కొద్దిగా హాలిడేలో వచ్చాను, అందుకని ఈ విధంగా ఉంది. చూడండి, షెడ్ కడుతున్నారు అనమాట, కొత్త షెడ్. ఆ మధ్య ఫైర్ యాక్సిడెంట్ అయింది కదండి, దాని ప్లేస్ లో కొత్త షెడ్ కడుతున్నారు. ఈ థర్మకోల్ బాక్స్ అన్ని కూడా ప్యాకింగ్ అనమాట, వేరే చోటుకి ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి ఫిషెస్ కి ఆ ట్రాన్స్పోర్ట్ కోసం వాడుతున్నారు. ఈ షెడ్ అంతా కూడా కడుతున్నారు. బోట్స్ అన్ని కూడా మరి చూస్తే మొత్తం ఐస్ తో ఫిల్ అవుతున్నాయండి. మొత్తం వాటికి రెడీ అవుతున్నారు వీళ్ళు. మరి ట్రక్కులు వచ్చి మొత్తం అక్కడ డంప్ చేస్తున్నాయి ఐస్ ని మొత్తం ఈ బోట్స్ లో. ఈ గొప్ప చాలా చూడండి, చాలా ఐస్ అనమాట. ఈ ఐస్ అంతా కూడా ఇలాగ వీళ్ళు డంప్ చేసుకొని మొత్తం వీళ్ళు ఇప్పుడు వాటికి బయలుదేరిపోతున్నారు. వేరే చోట చూస్తే మరి ఇక్కడ మనకి ఫిషెస్ అన్ని కూడా చూడండి ప్యాక్ అయిపోతున్నాయి. ఈ ప్యాక్ అయిపోతున్న ఫిషెస్ అన్ని కూడా వేరే వేరే ఊర్లకి, స్టేట్స్ కి వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడ నుంచి చూడండి, ఈ విధంగా మొత్తం ప్యాక్ అయిపోతున్నాయి. చాలా నీట్ గా ప్యాక్ చేస్తున్నారు. చూడండి ఎంత చక్కగా ప్యాక్ చేస్తున్నారు, చాలా నీట్ గా ప్యాక్ చేస్తున్నారు. ఐస్ వేసి దానిపైన చేపలు పెట్టి మళ్ళీ ఐస్ వేసి మొత్తం. అయితే ఇక్కడ ఈ ప్రాన్స్, తర్వాత రకరకాల ఫిషెస్, డ్రై ఫిషెస్ ఇవన్నీ కూడా ఈ మార్కెట్ లో మనకి దొరుకుతాయండి, చాలా బాగా దొరుకుతాయి. ఇది చూడండి, ఇక్కడే మొత్తం ఎండు చేపలని ఎండబెట్టి అమ్ముతున్నారు అనమాట. మరి ఇక్కడ ఆ ఎండబెట్టిన ఎండు చేపలని మొత్తం ఈ విధంగా ప్యాక్ చేసేస్తారండి. ప్యాక్ చేసేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే స్టేట్స్ కి లేకపోతే వేరే ప్లేసెస్ కి ఇలా ట్రాన్స్పోర్ట్ చేసేస్తారు. ఇవన్నీ కూడా మొత్తం వేలపట్లో అయిపోయింది అనమాట. ఇవి చూడండి, పోగులు చేసి అమ్ముతున్నారు. ఈ కానాగర్ పోగు 150 రూపాయలు అండి, 150 రూపీస్ కానాగర్తలు. మరి దగ్గరికి వెళ్ళాను, ఆ చివరి కూడా కానాగర్తలే, కాకపోతే ఫస్ట్ హోటల్ అంతా బాగోలేదు. అవి 100 రూపాయలు అంట. తర్వాత గులిబిందలు అంటండి, ఈ మధ్యలో ఉన్నవి ఆ చిన్నవి గులిబిందలు అంట. అవి 150కి ఇస్తా అని చెప్పింది, 200 చెప్పింది కానీ 150 రూపాయలకి ఇస్తారంట. ఈ చివరివి మరి చూసారండి, షవర్లు అవి ఉన్నాయి కదా పొడవుగా, ఆ చేపలు 100 రూపాయలు అంటే పోగు. మరి ఇలా రకరకాల ప్రైజెస్ అండి ఇక్కడ మార్కెట్ లో. ఒక్కొక్క దగ్గర వెళ్తే ఒక రూపాయలు అంటే బేరమాడుకోలు కానీ అటు ఇటు చెప్తున్నారు. ఒక 50 రూపాయలు, 100 రూపాయలు అటు ఇటు చెప్తున్నారు. ఎక్కువ ప్రైస్ ఉన్నట్టుగా కొంతమంది అయితే మరి పట్టి చవడల్ని, ఈ పొడవు ఉన్నాయి కదండి, అట్లనే చిన్న చిన్న గోన్లు కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. మరి వేరే చోటుకు వచ్చామండి. ఇక్కడైతే రొయ్య పప్పు, నత్తళ్ళు రకరకాలు ఉన్నాయన్నమాట. ఇవి రకరకాల ప్రైజెస్ చెప్తుంది, డిఫరెంట్ గ్రేడ్స్ చేసింది ఈ నత్తల్ని. ఇక్కడ చూస్తే మరి ఇటు పక్క ఉన్నాయి కదండి చివరిన, ఇవేమో 400 అంట అవి కేజీ. ఆ రొయ్య పప్పు అయితే కేజీ 300 అంట అటు చెప్తుంది. నెక్స్ట్ ఇవి కవళ్ళు అండి, కవళ్ళు చూడండి పోగులు వేసి అమ్మేస్తున్నారు ఎండు చేపలని. వేరే వాడి దగ్గరికి వెళ్ళానండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ నత్తళ్ళు అయితే 250 అంటే 200కి వేస్తుందంట. ఈ పైన కొద్దిగా ఉన్నాయి కదా అవి 200 రూపాయలకి వేస్తుంట అర కేజీ. ఈ రొయ్య పప్పు అయితే మొత్తం 300 చెప్తుంది ఆవిడ. ఈ విధంగా రకరకాల ప్రైజెస్ అండి. చాలా మంది ఎంక్వైరీ చేస్తే అటు ఇటు ఆల్మోస్ట్ అందరూ ఒకటే ప్రైస్ చెప్తున్నారు. ఇవన్నీ కూడా చూడండి, చాలా నీట్ గా డ్రెస్సింగ్ చేసి క్లీన్ చేసి అమ్ముతున్నారు అనమాట. ఆ తర్వాత అవన్నీ బొమ్మడాలు అండి, చూసారు చివరిన ఉన్నాయి కదా ముక్కలు, అవన్నీ బొమ్మడాల ముక్కలు అంట. డ్రై ఫిష్ బొమ్మడాలని డ్రై చేసిన తర్వాత ఈ విధంగా అయిపోతాయి అంట. సో ఈ విధంగా అండి డ్రై ఫిష్ మార్కెట్ అయితే చాలా పెద్దది వైజాగ్ లోని. ఇది ఫిషింగ్ హార్బర్ లో ఉంటుంది, చాలా ఎక్కువ అండి. డ్రై ఫిష్ చాలా ఎక్కువ అమ్ముతారు. మరి ఇక్కడతో ఈ డ్రై ఫిష్ చేయడం అయిపోయిందండి. తర్వాత మరి మామూలుగా పచ్చి చేపల దగ్గరికి వెళ్దాం. చూసారు, ఇదంతా కూడా ఫిషింగ్ హార్బర్ అండి, ఇదంతా కూడా పోర్టు. దాని పక్కన ఆనుకుని పోర్ట్ ఉంటుంది. ఆ క్రేన్స్ కనిపిస్తున్నాయి కదా, అదంతా కూడా విశాఖపట్నం పోర్ట్ అండి. మరి ఈ పోర్ట్ కు ఆనుకొని మనకి ఈ ఫిషింగ్ హార్బర్ ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా చేపలు రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఇది చేస్తున్న పండుగప్ప అండి. ఈ పండుగప్ప ఇలా ఫిషెస్ కొనుక్కుంటారండి, ఇక్కడ కొనుక్కుని ఇలా చేంజ్ చేసుకుంటారు, అక్కడే చేసేస్తారు. కేజీకి 20 రూపీస్ అంత తీసుకుంటారు. అయితే ఇది చూడండి, ఇది కోనా వంటండి. బ్లాక్ గా ఉంది కదా, డార్క్ బ్లాక్ గా ఉంది కదా, అది కోనా వంట. 7 కేజీస్ దగ్గర వస్తుందని చెప్తున్నాడు ఆయన. ఎంత అడిగితే 5500 అని చెప్పాడు ప్రైస్. మరి బేరవాడ 500 రూపీస్ తగ్గిస్తాడేమో, నేనైతే బేరవాడలేదు. తర్వాత దాని పక్కన కొద్ది వైట్ గా ఉంది కదండి, సన్నగా ఉన్నాయి కదా, అవి సైమన్స్ అంట. అవి కాస్ట్ తక్కువ ఉంటుందని చెప్పాడు. ఈ విధంగా రకరకాల ఫిషెస్ అండి మనం మార్కెట్ లో చూస్తాం.
కేజీ 100. ఇక్కడ రొయ్యలు అయితే మరి ఆప్షన్ పెట్టారండి. ఇవన్నీ కూడా ఆప్షన్ లో ఉన్నాయి. పాట పాడుతున్నారు, బుట్ట రొయ్యలు ఎంత 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 అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు డిఫరెంట్ గ్రేడింగ్స్ చేస్తారు ఈ రొయ్యలు కూడా. ఈ గ్రేడింగ్స్ చేసి రకరకాల ప్రైజెస్ ని పెట్టి ఈ రొయ్యలు మొత్తం అమ్ముతున్నారు. ఇలా రకరకాల ఫిషెస్, క్రాబ్స్, తర్వాత మరి ప్రాన్స్, మరి ఇవన్నీ కూడా అక్కడ అమ్ముతారండి. మార్కెట్ లో బాగా ఈజీగా దొరుకుతాయి మనకి. చూడండి ఇక్కడ అదేదో రెడ్ కలర్ లో ఉంది. నేను ప్రాన్స్ తీసుకుందాం ఫిక్స్ అయిపోయానండి. ప్రాన్స్ తీసుకుందాం ఫిక్స్ అయిపోయాను. బేరం ఆడుతున్నాను. ఆ బుట్ట ప్రాన్స్ ఎంత అంటే ప్రైస్ చెప్తున్నాడు. ఎప్పుడు చేయించుకుంటాను, ఎప్పుడు తీసుకెళ్తానంటే, ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు, మా దగ్గర మంచి స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు, చాలా తక్కువ టైంలో చేయించేస్తారని చెప్పాడు. అలాగా మరి వాళ్ళకి వేరే వాళ్ళకి అప్పచెప్పాడండి. అప్పచెప్పిన తర్వాత ఫాస్ట్ వాళ్ళు ఇవన్నీ డ్రెస్సింగ్ చేస్తారు, మొత్తం ఇవన్నీ కూడా తీస్తారు. ఇవన్నీ తీసేసి పోలీసు అంతా తీసేసి నీట్ గా చేసి మనకి అప్పచెప్పేస్తారు. 100 రూపీస్ తీసుకున్నారు ఆ బుట్టకి అంతా చేయడానికి. ఇక్కడ మాత్రం మీరు కంపల్సరీ దగ్గర చేయించుకోండి. ఒకసారి నాకు ఏమైందంటే ఇలాగే వేరే వాడ పట్టుకుని వెళ్ళిపోయింది, నీ కొంటే ప్రాన్స్ పట్టుకుని వెళ్ళిపోయింది బుట్టతో. అలాగా మీరు అలాగా అజాగ్రత్తగా ఉండొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రైజెస్ ఎలా ఉంటాయి అన్న అడిగాను. అడిగితే చూసారు ఈ వైట్ కనిపిస్తుంది కదా ప్రాన్స్, ఇవైతే 1500 పుట్ట అని చెప్పాడు. నేను తీసుకున్నవి 1300 ఇచ్చాడు నాకు. మరి పక్కన రెడ్ కనిపిస్తున్నాయి కదా 800 అండి, 800. ఇలా సీజన్ బట్టి మారిపోతుంటాయి, ఒక కాన్స్టెంట్ ప్రైస్ అంటూ ఉండదు. వంజరం అయితే మరి 700 చెప్తున్నాడండి. ఆ జత 700 చెప్తున్నాడు ఈ రోజు. అది వేరే రోజు అయితే ఇంకో ప్రైస్ ఉంటదండి. అలా రకరకాల ప్రైజెస్ ఉంటాయి, ఒక కాన్స్టెంట్ ప్రైస్ అంటూ ఉండదు. డిమాండ్ సప్లై బట్టే ఉంటుంది ఏదైనా సరే అంటున్నాడు. ఆ క్రాబ్స్ అయితే 700 అంట పుట్ట. ఒక రోజు 500 ఉంటుంది, ఒక రోజు 400 ఉంటుంది అంటున్నాడు. ఇలా ప్రైజెస్ అండి చాలా డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి మరి అని చెప్పి అతను అంటున్నారు అనమాట. మొత్తం ఈ విధంగా ప్రైస్ మరి ఒకసారి రీజనబుల్ గా ఉంటాయి, ఒకసారి చాలా ఎక్కువ అనిపిస్తాయి. ఈ సంచులు చూసారండి కిందన ఆ ట్రేలో ఉన్నాయి కదా కోన్ సంచులు ఇలా రకరకాలుగా చాలా ఫిషెస్ అండి, చాలా రకాల వెరైటీస్ అన్ని మేము ఈ ఫిష్ మార్కెట్ లో మనం చూస్తాం. మరి చాలా రకాల ఫిషెస్ మనం చూస్తాం. వైజాగ్ ఫిషింగ్ హార్బర్ చాలా బాగుంటదండి ఫిషెస్ కి అయితే మాత్రం. మళ్ళీ ఇంకా సీజన్ బాగుంటుంది, మార్కెట్ డిమాండ్ అయిందనుకో దాంతో 1200 అవచ్చు, 900 అవచ్చు, 600 కూడా అవచ్చు. ఫిషింగ్ బట్టి మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. మరి బుట్టతో ప్రాన్స్ కదండి, అవి నీట్ గా డ్రెస్సింగ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఈ విధంగా చేస్తే మనం ఒక 5 కేజీస్ కొన్నాం అనుకుంటే 2.5 కేజీస్ వస్తుంది అంట వాళ్ళు చెప్పారు. హాఫ్ ఏమో వేస్ట్ కింద పోతుంది, రిమైనింగ్ హాఫ్ అయితే ఫ్లష్ వస్తుంది. కానీ ఇంటికి తీసుకెళ్లి లోపల నల్లగా ఉంటాయి కదండి, అవన్నీ కూడా మళ్ళీ తీసుకొని క్లీన్ చేసుకొని నీట్ గా మంచిగా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే బాగుండదు తినేటప్పుడు. అవి అక్కడ కనిపిస్తుంది కదండి వైట్ పాంప్లెట్స్. ఈ పాంప్లెట్ ఫిష్ అంట కేజీ 1050 అంటండి, 1050 అని చెప్తున్నాడు అతను. మరి చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే. మరి ఇక్కడ లాబ్స్టర్స్ ఉన్నాయి కదా, ఇవైతే 750 అంట ఒక్కోటిని. 350 గ్రామ్స్ అంత చెప్పాడు, అంతకన్నా ఎక్కువ ఉంటే 750 రూపీస్ అని చెప్పాడు. అలాగా ఈ రకరకాల ఫిషెస్ అండి మీకు ఈ మార్కెట్ లో కనిపిస్తుంది. మనకి మరి తక్కువ క్వాంటిటీస్ లో కావాలంటే ఇలా చిన్న పోగులు కూడా పెడతారండి. ఈ విధంగా మనం చూసుకొని బేరం ఆడుకొని కొనుక్కోవాలి, క్వాలిటీ చూసుకోవాలి. మరి ఈ ఫిష్ మార్కెట్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, ఎందుకంటే మన ఫిషెస్ కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, క్వాలిటీ చూసుకోవాలండి. ఒక్కోసారి మనం మరి మోసపోతూ ఉంటాం, చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ప్రైస్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ చాలా జాగ్రత్త చూసుకొని కొనుక్కోవాలి. ఈ విధంగా మరి ఈ ఫిష్ మార్కెట్ లో రకరకాల ఫిషెస్ మనకు దొరుకుతాయండి. చాలా మంచి ఫిష్ మార్కెట్ వైజాగ్ లోని. మరి ఈ విధంగానే మనకు సపోర్ట్ చేస్తుండండి. ఇంకెన్నో మంచి వీడియోస్ మేము ముందుకు వస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.